MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. గ్యాప్ ఇచ్చాం కదా అని మ్యాప్లో కనపడకుండా పోతాం అనుకుంటున్నారేమో. ఒక్కసారి మేము ఫోకస్ చేస్తే మాకు పోటీ ఇచ్చేదెవరు, ఎదురు నిలబడేదెవరు అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వాళ్ళు అంటున్నారని కాదు కానీ నిజంగానే సీనియర్స్ అంతా టాలీవుడ్ పై మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు కానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పుష్ప 2 తరువాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో రానున్నారు. వీటితో పాటు విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సమంత సైతం చాలా రోజుల తరువాత టాలీవుడ్ పై ఫోకస్ పెంచేశారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం మొన్న మే 9న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు శామ్. కథల కోసం చూస్తున్నట్లు చెప్పారు. సొంత ప్రొడక్షన్లో చేస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. నయనతార రేస్లో లేనట్లే కనిపిస్తారు గాని ఈమె వస్తే మిగిలిన హీరోయిన్స్ అంతా సైడ్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే చెప్తోంది నయన్ రేంజ్ ఏంటనేది. 2 ఏళ్లకో సినిమా చేసిన నయనతార క్రేజ్ అలా ఉంటుంది. మరి త్రిష కూడా తెలుగులో బిజీగా ఉన్నారు. చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. దీంతో పాటు మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇక మృణాల్ ఠాకూర్ కాస్త గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ సినిమా ఫైనల్ చేశారు. వీళ్లతో పాటు అనుష్క ఘాటీతో కంబ్యాక్ ఇవ్వనున్నారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ అంతా సాలిడ్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నప్పుడు ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి, అందులో తగ్గేదేలే అంటున్నారు అల్లు అర్జున్. అట్లీతో ఈయన చేస్తున్న సినిమాకి సంబంధించి రోజుకో అప్డేట్ బయటకు వస్తోంది. అవి తెలుస్తున్న కొద్దీ బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. మరి అదేంటో చూద్దామా? పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2తో గ్లోబల్ హీరో అయిపోయారు. అందుకే అట్లీతో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారు ఈయన. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా సినిమా అనేలా ఓ సైన్స్ యాక్షన్ డ్రామాకి తెరతీస్తున్నారు ఈ ఇద్దరు. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అవుతోంది కాబట్టి అట్లీతో ఏడాదిలో ఓ సినిమా చేయాలనుకున్నారు బన్నీ. కానీ ఈ దర్శకుడి ప్లానింగ్ చూస్తుంటే ఏకంగా హాలీవుడ్ నే టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో టైఅప్ అయ్యారు మేకర్స్. తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ బయటకొచ్చింది. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్లు భారీగా ఉండబోతున్నాయి. అందుకే 3 నెలల వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లీ. సీజీ వర్క్స్ కూడా చాలా ఉండబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఏడాది టైం పట్టేలా కనిపిస్తోంది. పుష్ప హ్యాంగ్ ఓవర్ దించేసి బన్నీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు. 2027లో AA 22 విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నాళ్ళు వేచిన ఉదయం అంటారు కదా, మన నిర్మాతలు కూడా ఇదే పాట పాడుకుంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత సరైన సక్సెస్ రావడానికి చాలా కాలం పట్టింది. అలాంటిది మే ఇలా మొదలైందో లేదో అప్పుడే బాక్స్ ఆఫీస్ కళకళలాడుతోంది. వచ్చిన సినిమా వచ్చినట్లు కలెక్షన్లు తీసుకొస్తోంది. మరి ఆ మ్యాజిక్ ఏంటో చూద్దామా? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత టాలీవుడ్ కు మరో బ్లాక్ బాస్టర్ రావడానికి చాలా టైం పట్టింది. మధ్యలో తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించినా వాటి మధ్య చాలా గ్యాప్ ఉంది. సమ్మర్లో పెద్ద సినిమాలు కూడా పెద్దగా రాలేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ ను ఆదుకుంది మే నెల. హిట్ 3 లాంటి బ్యాంగ్ తో ఈ నెల మొదలైంది. నాని హీరోగా వచ్చిన హిట్ 3 ఇప్పటికే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి. అలాగే మే 9న విడుదలైన సింగిల్ సినిమాకి ఖతర్నాక్ కలెక్షన్స్ వస్తున్నాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం 2 రోజుల్లోనే 80% బిజినెస్ రికవరీ చేసింది. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకుంటుంది. అలాగే సమంత శుభం సినిమా ఓ వర్గాన్ని ఆకట్టుకుంటుంది. కొత్త సినిమాలే కాదు, జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి రీ రిలీజ్ సినిమాకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్.
తొలి రోజే ఈ సినిమాకు 1.75 కోట్లు వచ్చాయి. వీకెండ్ వరకు జగదేక వీరుడి హవా కనిపించడం ఖాయం. ఐపీఎల్ ఆగిపోవడం ఈ సినిమాలకు కలిసొచ్చింది. మొత్తానికి వచ్చి రావడంతోనే టాలీవుడ్కు మంచి రోజులు తీసుకొచ్చింది మే. మరి ఇది కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. జైలర్ 2లో నిజంగానే బాలయ్య ఉన్నారా? సూపర్ స్టార్ తో కలిసి నటసింహం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? జైలర్లోనే మిస్ అయిన ఈ కాంబినేషన్ సీక్వెల్లో రచ్చ చేయబోతున్నారా? ఒకవేళ నిజంగానే జైలర్ 2లో బాలయ్య ఉంటే ఎంతసేపు ఉంటారు? స్క్రీన్ టైం ఎంత? ఈ సినిమా కోసం బాలయ్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు? బాలయ్య ప్రస్తుతం అఖండ 2తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని ఎండలు కూడా చూడకుండా కష్టపడుతున్నారు ఎన్బికే. సెప్టెంబర్ 25న అఖండ 2 విడుదల కానుంది. జూన్ 10న గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెట్టనున్నారు బాలయ్య. వీటి మధ్యలో జైలర్ 2 కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మధ్యే కూలీ షూటింగ్ పూర్తి చేసి రజనీకాంత్ అప్పుడే జైలర్ 2ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. జైలర్లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ సీక్వెల్లోనూ కంటిన్యూ అవుతున్నారు. అడిషనల్ గా బాలయ్య ఈసారి స్క్రీన్ షేక్ చేయడానికి వచ్చేస్తున్నారు. జైలర్ 2లో బాలయ్య పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ఇచ్చారని, దీనికోసం 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారము జరుగుతుంది. జూన్ నుంచి జైలర్ 2కు డేట్స్ ఇచ్చారు బాలయ్య. పార్ట్ 1లోనే రజనీ బాలయ్య కాంబో మిస్ అయింది. ఈసారి మిస్ అయ్యే సమస్యే లేదు. బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు నెల్సన్. మరి చూడాలిక ఈ కాంబో ఎలా ఉండబోతుందో. వార్ 2 టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. అందులో ఏముంది ప్రత్యేకత అంతగా అనుకోవచ్చు. పేరుకి అది డబ్బింగ్ సినిమా అయినా అందులో నటిస్తున్నది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఆ మాత్రం చర్చ కామన్. ఇందుకే వార్ 2 ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది? దానికి కారణం ఏంటి అన్ని ఈ స్టోరీలో చూద్దాం. RRR తర్వాత వచ్చిన గ్యాప్ ఇకపై రాకూడదని వరుస సినిమాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. గత ఏడాది దేవరతో వచ్చిన ఈయన ఏడాది తిరిగేలోపే వార్ 2 అంటూ ఆగస్టు 14న వచ్చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూలై చివరి వారం నుంచి ప్రమోషన్స్ కోసం వెళ్లనున్నారు. ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు తారక్. వార్ 2 పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ అయిపోయారు తారక్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇక వార్ 2 తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీనికోసం అగ్ర నిర్మాతలు పోటీ పడుతున్నారు. రేసులో సూర్యదేవర నాగవంశీ ముందున్నారని ప్రచారము జరుగుతున్నా ఆయన మాత్రం అదంతా అబద్ధమే అని కొట్టిపారేశారు. ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడం, పైగా సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉండడంతో తెలుగు రైట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయి. పైగా డబ్బింగ్ కూడా ఎన్టీఆరే చెప్పుకుంటున్నారు. తెలుగులో 100 నుంచి 120 కోట్ల మధ్యలో వార్ 2 రైట్స్ పలకబోతున్నట్లు తెలుస్తోంది. ఎంత తారక్ ఉన్నా అది డబ్బింగ్ సినిమానే కదా. ఈ లెక్కన ఎన్టీఆర్ ముందు పెద్ద లక్ష్యమే ఉన్నట్లు. రిలీజ్ డేట్స్ ఎక్కడ? సినిమాలు అనౌన్స్ చేయడం, షూటింగ్ చేయడం కాదు, ముందు రిలీజ్ డేట్స్ చెప్పండి అంటున్నారు అభిమానులు. తెలుగులో 1-2 కాదు, తాజాగా 1/2 డజన్కి పైగా క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ డైలమాలోనే ఉన్నాయి. దాదాపు 800 కోట్ల బిజినెస్ రేంజ్ సినిమాలకి డేట్స్ కన్ఫర్మ్ కావట్లేదు. మరి ఆ సంగతేంటో చూద్దామా? సినిమాకు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వకపోతే నిర్మాతలకు నిద్ర పట్టడం కష్టమే. అందులోనూ 100 కోట్ల సినిమాలకు విడుదల తేదీ సమస్య వస్తే అంతకంటే కంగారు ఉంటుందా చెప్పండి. టాలీవుడ్లో కొందరు నిర్మాతల పరిస్థితి ఇదే. చిరంజీవి విశ్వంభరకు ఇంకా డేట్లా కవ్వలేదు. జూలై 24న అంటున్నా అధికారిక ప్రకటన రాలేదు. దీని బిజినెస్ రేంజ్ 200 కోట్లకు పైనే ఉంది. చిరంజీవి సినిమాకే కాదు, పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ డేట్ కంగారు పెడుతోంది. 5 ఏళ్ల లాంగ్ జర్నీ తర్వాత ఈ మధ్య షూటింగ్ పూర్తి చేసుకుంది హరిహర వీరమల్లు. ఇది మే 30న వస్తుందంటున్నారు కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. మరికొందరేమో జూన్ 12న విడుదలవుతుంది అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైనే ఉంటుంది. అనుష్క శెట్టి, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఘాటీ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా లాక్ అవ్వలేదు. ఏప్రిల్ 18నే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆ డేట్ పోయి నెల రోజులవుతున్నా ఇంకా సైలెంట్ గానే ఉన్నారు మేకర్స్. మరోవైపు తేజ, సజ్జా, మిరాయి సైతం రిలీజ్ డేట్ టెన్షన్లోనే ఉంది. ఆగస్టు 1న విడుదలన్నారు కానీ వచ్చే వరకు అనుమానమే. రవితేజ మాస్ జాతర కూడా ఇంకా రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఇది రవితేజకు 75వ సినిమా. అలాగే ప్రభాస్ రాజాసాబ్ డేట్ పై ఏ క్లారిటీ లేదు. అసలు 2025లో వస్తుందా రాదా అనే కంగారు కూడా అభిమానుల్లో ఉంది. ఈ క్రేజీ సినిమాలన్నిటి బిజినెస్ 800 కోట్లకు పై మాటే. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.
MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.